ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు యుద్ధము చేయవలసిన కోరిక బలముగా కలిగిన వాళ్ళు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు, వివరముగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభమవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము. ధర్మము రక్షింపబడిన నాడు ఆ ధర్మము మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగములో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరత భూమి ధర్మక్షేత్రమే వెలిసింది. అటువంటి భరత భూమిలో కురుక్షేత్రం ఉంది. కురు మహారాజు పేరిట కురువంశము వర్ధిల్లింది. ఆ కురు మహారాజు యజ్ఞము చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదును చేసేవాడు. అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తము 5 పాయలుగా పారిందని, దాని పేరే శమంతక పంచకము అని, అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకము ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు, అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావము గలవాడు. ఈ గుణము మనలో చాలామందికి ఉంది. మనం పుట్టుక ముందు ఈ భూమి ఉంది. మనము పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంది. కానీ మనము ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటున్నాము. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాము. అనేకమైన అడ్డదారులు తొక్కుతుంటాము. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతీర్చే వాళ్ళు ఉండటం మనం చూస్తున్నాము, వింటున్నాము. అదే అజ్ఞానము. ఈ అజ్ఞానము పోగొట్టేదే భగవద్గీత. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రుడికి సారథి, ఆంతరంగికుడు, జ్ఞాని, సమ్యక్ జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను మనసును జయించిన వాడు నువ్వు నేను అని భేద బుద్ధి లేనివాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి, వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖత గీతను వినే మహద్భాగ్యము కలిగింది. విశ్వరూప దర్శనమును పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతో మంది మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వము బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడే తపస్సు చేశారని కురువంశ మూలపురుషుడు అయిన కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి. ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రం అని కురుక్షేత్రంలో సిద్ధమయ్యున్నారు. వారి సైన్యంలో అంతా కలిపి 18 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 సైనికులు. వీరంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణిలు పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11 నిలిచి ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు హోమ ధూమముతోనూ వేద ఘోషలతోనూ పర్ణ కుటీరములతోనూ శోభిల్లిన కురుభూమి యుద్ధ ఘోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్ర శస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యము అయితే, దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము. అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది.
పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఇది నాది అది నీది అనే స్వార్థము, నీవు వేరు నేను వేరు అనే భేద బుద్ధి, ఇది అంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారం అనే సాగరము. ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారం అనే సముద్రమును దాటవచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. పాండురాజు అరణ్యములకు పోయినప్పటి నుంచి తానే రాజు. అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తరువాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కానీ ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనే భేదబుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.